ఈ హెర్నియా అంటే ఏంటంటే అండి, మనకి ఫస్టు ఇక్కడ బాడీలో ఎక్కడైనా సరే ప మొదటి లేయర్ స్కిన్ ఉంటుందండి. స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ కింద మజిల్ ఉంటదనమాట. అట్లాగే పొట్టలో గనక చూసుకుంటే, ఆ మజిల్ కింద చాలా వైటల్ ఆర్గన్స్ పేగులు గానీ, లేపోతే ఫ్యాట్ గానీ, లేపోతే ఇట్లా చిన్న పేగు, పెద్ద పేగు, స్టమక్ ఇవన్నీ ఉంటాయి. సో, ఈ మజిల్ యొక్క డిఫెక్ట్ అది పుట్టుకతో వచ్చింది కావచ్చు, లేకపోతే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత వచ్చింది కావచ్చు. ఆ డిఫెక్ట్‌లో నుంచి ఇవి బయటికి కనుక వస్తుంటే ఈ పేగు ఏదైనా సరే, దాన్ని హెర్నియా అంటాం అనమాట. సో, మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే అంబిలికల్ హెర్నియా. మనకి బాడీలో వీకెస్ట్ పార్ట్ అంటే పొట్టలో వీకెస్ట్ పార్ట్ అంటే అంబిలికస్ అంటే బొడ్డు. అది ఎందుకు అంటే అక్కడి నుంచే చిన్నప్పుడు అంటే మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు అక్కడి నుంచే అన్ని న్యూట్రిషన్ అది వెళ్తాయి కాబట్టి సో, ఆ పార్ట్ వీకెస్ట్ ఉంటదనమాట. సో, చాలా మందికి అది లోపలికే ఉంటది. కానీ కొంతమందికి బయటకుంటది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా బయటకొచ్చి లోపలికెళ్ళకుండా ఉంటుంది. సో, ఇట్లాగా అది కామనెస్ట్ ఉంటుంది. తర్వాత కామన్ ఏంటంటే ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. అంటే గజ్జల్లో వచ్చే వాపు. అది ఎట్లా ఉంటుంది అంటే మనకి ఆహ్, ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతుంటది. కొంతమంది చిన్న పిల్లల్లో కూడా చూస్తాము. ఇప్పుడేంటంటే మనకి ఎక్కువ సేపు నడిస్తే గజ్జల్లో వాపు రావటము, వెంటనే పడుకోంగానే కిందకి వెళ్ళిపోవటము, లేకపోతే అక్కడ వాపుతో పాటు నొప్పి రావటము, లేకపోతే ఆ వాపు అట్లాగే బయట ఉండిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇది ఇంగ్వైనల్ హెర్నియా. నెక్స్ట్ వచ్చేది ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటంటే మనకి ప్రీవియస్‌గా సర్జరీ అంటే ఇప్పుడు చూస్తే మనకి ఇంతకుముందు లేడీస్‌కైతే గనక ఎల్ఎస్‌సిఎస్ అంటే సిజేరియన్ సెక్షన్ బేబీస్ తీయడానికి సిజేరియన్ సెక్షన్ తీస్తే దానివల్ల వచ్చే సర్జరీ. లేకపోతే ఇంతకుముందు పేగుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల ఏదన్నా సర్జరీ చేస్తే ఆ కుట్టు గనక విడిపోతే వచ్చే డిఫెక్ట్ వీటిని హెర్నియాస్, ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. సో, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే బేసికల్‌గా అవి మెకానికల్ డిఫెక్ట్స్ అనమాట. అంటే ఒక పొరలో వచ్చే డిఫెక్ట్ నుంచి బయటకొచ్చేవి. సో, వీటికి మనకి ఎప్పుడు బాగా ఇబ్బంది పెడతాయంటే ఎప్పుడన్నా దగ్గినప్పుడు గానీ, తుమ్మినప్పుడు గానీ, లేకపోతే మోషన్ కోసం ముక్కినప్పుడు గానీ, యూరిన్ కోసం ముక్కినప్పుడు గానీ, లేకపోతే బరువులెత్తినప్పుడు కూడా మన పొట్ట మీద ప్రెషర్ పడతది. సో, అట్లాంటి టైమ్స్‌లో ఇవి బయటకొచ్చి లోపలికెళ్ళకుండా ఇబ్బంది పెట్టొచ్చు. సో, ఇది మెకానికల్ డిఫెక్ట్. సో, ఏ మందులు దీన్ని ట్రీట్ చేయలేదనమాట. టెంపరరీగా ఒక బెల్ట్ పెట్టుకొని మనము మేనేజ్ చేయొచ్చేమో గానీ, దీనికి మెడికల్ మేనేజ్‌మెంట్ ఏంటో ఏమీ లేదు. సో, దీనికి తప్పకుండా సర్జరీయే చేయాల్సుంటుంది. సర్జరీ ఎట్లాగంటే జస్ట్ ఇంతకుముందు ఎట్లా చేసేవాళ్ళమంటే, జస్ట్ వెళ్లి ఆ డిఫెక్ట్‌ని బయటకొచ్చిన దాన్నంతా లోపలికి పెట్టేసి, ఆ డిఫెక్ట్‌ని క్లోజ్ చేసేవాళ్ళం. కానీ దానివల్ల ఏం చూసాము అంటే, మళ్ళీ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వీక్ దాని మీద మళ్ళీ రిపేర్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు. దానివల్ల ఏం పెడుతున్నామంటే ఇప్పుడు మెష్ అనేది పెడుతున్నాం. సో, ఆ మెష్ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్‌ట్రా దన్నులాగా ఉండి మళ్ళీ హెర్నియా రాకుండా చేస్తుంది. సో, ఆ మెష్ అనేది డిఫెక్ట్ అనే దానికి చుట్టుపక్కల ఒక 5 సెంటీమీటర్లు అటు ఇటు చూసుకొని పెట్టాల్సుంటుంది. సో, ఇదయిపోయింది. తర్వాత మెష్ వచ్చింది. అది కూడా ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ. సో, ఈటిల్లో ఏంటంటే మనకి పైన ఏమి పెద్దగా కట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి ఏదైతే బయటకొచ్చిన పేగు గాని, ఫ్యాట్ గాని ఉంటుందో దానికి లోపలికి తీసేసుకొని, తర్వాత ఆ డిఫెక్ట్‌ని లోపల నుంచే క్లోజ్ చేసి, లోపల నుంచే డ్యూయల్ లేయర్ మెష్ అంటాం. ఈ మెష్ పెట్టుకొని ఆ బాడీకి అటాచ్ చేసేస్తాం అనమాట ఆ మెష్‌ని. సో, మళ్ళీ హెర్నియా రాకుండా ఉండే అవకాశాలు ఇట్లా లాప్రోస్కోపిక్ కూడా జరుగుతుంది. కాపోతే తేడా ఏంటంటే ఓపెన్ సర్జరీకి, లాప్రోస్కోపిక్ సర్జరీకి ఏంటంటే కాస్ట్ అండి. ఎందుకంటే లోపల వేసే మెష్ ఏదైతే లాప్రోస్కోపీలో వాడతామో అది కొంచెం కాస్ట్‌లీ ఉంటదనమాట. సో, ఇంచుమించుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు తేడా వస్తది. సో, అట్లాగా మనకు తగ్గట్టు కొన్ని కొన్ని సార్లేంటంటే అన్ని సార్లు కూడా చాలా పెద్ద డిఫెక్ట్ ఉండి అట్లా చేస్తే గనక ఓపెన్ సర్జరీ చేయగలం గానీ లాప్రోస్కోపీ అందులో కూడా చేయలేకపోవచ్చు.